డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చంద్రబాబు నాయుడిని నోటుకొచ్చిన బూతులు తిట్టి కాపు టైగర్గా జగన్మోహన్ రెడ్డి చేతే కీర్తింపబడిన అంబటి రాంబాబుకి ఇప్పుడు మళ్ళీ పవర్ కట్ చేసేశారు. ఇదిగో హైపు అని పాల పొంగులాగా బైక్ కనిపించేటప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న పవర్స్ అన్నీ కట్ చేస్తున్నారనేది ఒక సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే మరి మొన్న అసెంబ్లీలో అమరావతి గురించి జరిగిన తీర్మానం సమయంలో అంబటి రాంబాబు పేరు తీసి మరీ వసంత కృష్ణప్రసాద్ మాట్లాడినా అమరావతికి వీళ్ళు పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఈ మంత్రి పదవులు ఇచ్చే దానికోసం ఏదో ఒక చాక్లెట్ వేయటానికి అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని కానీ, కొడాలి నాని గురించి కూడా బాగా చెప్పాడు ఆ రోజున వసంత కృష్ణప్రసాద్ ఆ సమయంలో అసెంబ్లీలో. అయినప్పటికీ గాను కొడాలి నాని అంటే తీసి పక్కన పెట్టండి, అతనికేమి ప్రెస్లో మాట్లాడటం రాదు, బూతులు మాట్లాడటం తప్ప. కానీ ఈ కాపు టైగర్ అట్ట కాదు కదా. అంబటి రాంబాబుకి మంచి వాక్చాతుర్యం ఉంది. చెప్పేది పచ్చి అవాస్తవం అబద్ధం అయినా అసలు ఎందుకు పొసగకుండా ఉండేదైనా కానీ అప్పటికప్పుడు వినేవాళ్ళకి అబ్బా ఏం చెప్పాడు అన్నట్టుగా ఆయన ఒక కలర్ ఇవ్వగలడు. అలాంటి అంబటి రాంబాబు 2 రోజులు అవుతున్నా ఇంకా ఈ విషయం పైన బయటకు రాలేదు. ఎందుకు రాలేదు అని వాకప్ చేస్తే అసలైన సంగతి ఇప్పుడు బయటపడింది. జగన్మోహన్ రెడ్డి ఇక మీరు నోరు మూసుకోండి, చేసిన పెంటంతా చాలు, ఇక మెదలకుండా ఉండండి, మనం కొత్త పందాలో నేను వేరే ఐడియాలు వేస్తున్నాను, దానికేం ఆటంకం కలిగించొద్దని వీళ్ళ పవర్స్ అన్నీ కట్ చేసేట. ఎందుకంటే పేర్ని నానియో ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్న ఈ తీర్మానాల మీదనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు 11 నుంచి మేము 170కి వెళ్తాం చూడు అని చెబుతున్నా అంబటి రాంబాబు విషయం అయితే ఎక్కడా కనపట్టలే. దీంతో పాటుగా గతంలో జరిగిన 2 ఇంటర్వ్యూలు, ఒకటి TV9లో జరిగింది, మరొకటి ఇట్లు మీ జాఫర్ అనే యూట్యూబ్ ఛానల్లోను. ఈ రెండిట్లోనూ అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో ఆయనకే అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. వీటి రెండింటిని చూసిన తర్వాత మరి వైసీపీలోనే ఓ పెద్ద చర్చ నడుస్తోంది. అంబటి రాంబాబు ఏం చెప్పబోయో జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుదామనే ఉద్దేశం మంచిగానే ఉన్నా ఆయన మాత్రం మొత్తానికి మనకి వైసీపీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాడు, అందుకని ఆయన్ని మాట్లాడొద్దని చెప్పండి అని వాళ్ళు కూడా కొంత సజ్జల రామకృష్ణారెడ్డి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టుగా కనపడుతోంది. అందుకోసమనే అంబటి రాంబాబు ఇక మీరు మూసుకొని ఆగండి, మీరు ఏం మాట్లాడకండి, ఈ విషయం అయ్యి ఇంకా ఎక్కువ పెంట చేయకండి అని. అదీ కాకుండా ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి తీర్మానం ఒకటి చేశారు. అందులో మరి అమరావతికి వైసీపీ ఫర్గా ఉంటుందా లేదు ఇంకా వ్యతిరేకిస్తుందా అనే దాంట్లో ఇప్పుడు అసలైన మ్యాటర్ వచ్చి పడింది. ఎందుకంటే అంబటి రాంబాబు ఈ 2 ఇంటర్వ్యూల్లో దీని గురించి అమరావతి గురించి కూడా మాట్లాడాడు. ఆ రోజున మేము 3 రాజధానులు చేద్దాం అనుకున్నాం, ప్రజలు దాన్ని వ్యతిరేకించారు, కాకపోతే మేము ఇప్పటికైనా తెలుసుకుని దాంట్లో మళ్ళీ మేము కొత్తగా వేరే పందాలో వస్తాం, మేము ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, ప్రజలు వ్యతిరేకించారనే దాన్ని అని ఒక పక్కన చెబుతున్నా ఈ తీర్మానం చెల్లదు అని బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళందరితో మాట్లాడిస్తున్నారు. గతంలో ఈ నాయకులందరికీ స్క్రిప్ట్ వస్తుంది. అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలి అని ఒక స్క్రిప్ట్ పంపించి వాళ్ళ చేత మాట్లాడిస్తారు. అలాంటిది ఇప్పుడు అంబటి రాంబాబుకి స్క్రిప్ట్ రాకపోయేటప్పటికి ఆయన కూడా ఇదేమిటి నా పరిస్థితిలాగా అయిపోయింది, నిన్నగాక మొన్నే కదా అసలు కాపు టైగర్ అని నాకు ఒక బిరుదు కూడా ఇచ్చారు, అసలు వంగవీటి మోహన్ రంగా తర్వాత నేనే అనుకుంటున్నారు కాపు కులంలో అనేది కూడా ఆయన ఆ రోజున గొప్పగా చెప్పుకున్నాడు. అది కూడా ఒక ఇంత బ్యాడ్గానే పరిణమించింది. ఏంటి మోహన్ రంగాకి అంబటి రాంబాబుకి పోలేకుందా అని చాలామంది కాపులు కూడా ఈ రోజున చర్చించుకుంటున్నట్టుగా కూడా ఒక వ్యవహారం కనపడుతోంది. దీంతో పాటుగా పైకి కంప్లైంట్లు కూడా ఆయనకు మీరు చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నారు, ఆయనకు అంత లేదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, కావాలంటే ఇది చూడండి అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళి పిచ్చోడై తిరిగి వచ్చాడు ఆయన అని కూడా పైకి ఆ ఇంటర్వ్యూలను కూడా చూపించినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. అందుకోసమనే ఈ విషయమై ఏం మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అందుకే 2 రోజులు బట్టి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా తన పేరు అసెంబ్లీలో తీసి మాట్లాడినా కూడా ఆయనేం మెదలకుండా ఉన్నాడు. ఇదే కారణం అని చర్చించుకుంటున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.